ఎప్పుడూ ఒకేలా కాకుండా దొండకాయతో ఇలా ఒక్కసారి కర్రీ ట్రై చేయండి. రైస్లోకి చాలా బాగుంటుంది. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలాగే శనగపప్పు వేసుకొని బాగా వేగినాక కరివేపాకు, ఆనియన్స్ అలాగే తెల్లగడ్డ కూడా చాప్ చేసుకొని వేసుకొని బాగా వేగినాక ఉప్పు, పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకునేసి ఇది కొంచెం వాటర్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా మెత్తగా అయినాక మిరప్పొడి అలాగే ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని అది కొంచెం డ్రై అయినాక దొండకాయ ముందే సన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. అట్లే పచ్చివే వేస్తే ఉడకవు. సో ముందే వేయించుకొని అవి యాడ్ చేసుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేయండి. చూడండి ఇలా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.